తెలంగాణలో సీఎంఆర్ఎఫ్ నిధులను హాంఫర్డ్ చేశాయి కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు. రాష్ట్రంలో 26 ఆసుపత్రులపై చీటింగ్ ఫోర్జరీ కేసులు నమోదు చేశారు. హైదరాబాద్, ఖమ్మం, మహబూబాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, హన్మకొండ, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో 26 ప్రైవేట్ హాస్పిటల్స్పై చర్యలు తీసుకుంటున్నారు. నకిలీ బిల్లులు సృష్టించి 1,50,00,000కు పైగా నిధులు స్వాహా చేసినట్లుగా గుర్తించారు. అత్యధికంగా హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్స్లోనే నకిలీ దందా నడిపినట్టుగా చెబుతున్నారు. మరింత సమాచారం రాధిక అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎంఆర్ఎఫ్ కొత్త స్కామ్కి తెరలేపింది. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 5-6 జిల్లాలలో 30 హాస్పిటల్స్కి పైగా ఈ సీఎంఆర్ఎఫ్ స్కామ్ ఫోర్జరీలు అట్లాగే చీటింగ్ కేసులు కూడా నమోదైనట్టుగా తెలుస్తుంది. దీంట్లో కొన్ని కోట్ల రూపాయల స్కామ్ కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ప్రైవేట్ హాస్పిటల్స్లో సీఎంఆర్ఎఫ్ పేరు మీద నకిలీ రోగులను సృష్టించి నకిలీ ట్రీట్మెంట్ చేసినట్టుగా పత్రాలను సృష్టించి వాటిని సీఎం ఆఫీస్కి సబ్మిట్ చేసి వాటి ద్వారా చెక్స్ రిలీజ్ చేయించుకునే ప్రయత్నము ఈ హాస్పిటల్స్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే దీనిపైన ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది. దీనిపైన ఈ హాస్పిటల్స్ పైన కేసులు కూడా నమోదైనట్టుగా కూడా అర్థమవుతుంది. అయితే గతంలో ఇట్లాంటి సీఎంఆర్ఎఫ్కి సంబంధించి చెక్స్ పైన ఫోర్జరీ చేసినట్టుగా మాజీ మంత్రి కార్యాలయంలో పనిచేసే ఒక వ్యక్తి పైన కూడా కేసు ఫైల్ అవ్వడం జరిగింది. అది మళ్ళీ రిపీట్ అయిందనే చెప్పుకోవాలి. దాదాపుగా 30 హాస్పిటల్స్లో ఇట్లా ఫోర్జరీ చెక్స్ ఒకటి క్రియేట్ చేసి నకిలీ రోగులతో ఈ స్కామ్కి తెరలేపినట్టుగా కూడా అర్థమవుతుంది. ఓవరాల్గా మనకి స్టేట్ వైడ్గా అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా సీఎంఆర్ఎఫ్కి సంబంధించిన రోగులకు ఏదైతే ట్రీట్మెంట్ చేస్తారో వాళ్ళకి సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా కొంత అమౌంట్ని ఇవ్వడం జరుగుతుంది. కొన్ని పరిస్థితులను బట్టి అంటే ఆ రోగులకు సంబంధించిన పరిస్థితులను బట్టి వాళ్ళు అప్లై చేసుకున్న దాన్ని బట్టి ఎంతవరకు ఇవ్వగలము అనేది స్థానిక ఎమ్మెల్యేలు దాన్ని డిసైడ్ చేసి ఆ రోగి పరిస్థితిని బట్టి వాళ్ళకి రిలీఫ్ ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆ పత్రాలన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ రోగికి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి ఒక్క డేటా అంతా కూడా సీఎం ఆఫీస్కి సబ్మిట్ చేయాల్సింది ఉంటుంది. దాంట్లో కూడా నకిలీ రోగులను క్రియేట్ చేసి నకిలీ పత్రాలను క్రియేట్ చేసి సీఎం ఆఫీస్కి సబ్మిట్ చేసేంత ధైర్యాన్ని ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ చేయటాన్ని ప్రభుత్వం కొంత ఆగ్రహంగానే ఉంది. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఏ హాస్పిటల్స్ అయితే ఇప్పుడు కేసు ఫైల్ అయిన హాస్పిటల్స్ ఉన్నాయో వాటిపైన పూర్తి స్థాయిలో కఠినంగా చర్యలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది.